హలో ఫ్రెండ్స్, మనం రీజనింగ్ అనలిటిక్ క్వశ్చన్లు చూద్దాము. అయితే ఇక్కడ మొదటి ప్రశ్న 12, 36, 14 ఈ 14 తర్వాత ఏమొస్తుందని అర్థము. అయితే ఇక్కడ ఏం చేసిండంటే ఈ 12 ముళ్ళ 36, అలాగే ఈ 14 ముళ్ళ 42 అనేది ఆప్షన్ లేదు కాబట్టి మనం వేరే విధంగా చేయాలి. అయితే ఏంటంటే ఈ 12ను 1+2గా రాసుకొని =3గా వస్తుంది. అయితే ఈ 3ని 12తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు 36 అనేది వచ్చింది. అప్పుడు ఈ 14 ఏం చేయాలంటే 1+4గా రాసుకొని =5 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 5ను 14తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు 70 అనేది వస్తుంది. అప్పుడు ఆన్సర్లో 70 ఉందా అంటే ఆప్షన్లో ఉంది, ఆప్షన్ డి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ 21, 9, 31 అనేది ఇచ్చిండు. మనకు నెక్స్ట్ ఏమొస్తుందని అర్థం. ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగిండు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు 21ను మనం 1+1గా రాసుకొని =3 అనేది వస్తుంది. ఈ 3ను 3తో మల్టిప్లై చేస్తే 9 అనేది వస్తుంది. అవునా? ఇప్పుడు ఈ 31ను 3+1గా రాసుకొని =4 అనేది వస్తుంది. ఈ 4 × 4 చేస్తే అప్పుడు మనకు 16 అనేది వస్తుంది. అప్పుడు ఆన్సర్ డి. ఇక్కడ ఏంటంటే 11, 22, 17 తర్వాత ఏమొస్తుందని అర్థం. ఇక్కడ ఏం చేసిందంటే ఈ 11 × 2 చేస్తే 11 × 2 చేస్తే అప్పుడు 22 అనేది వచ్చింది. అదే ఈ 17ను × 2 చేస్తే 34 అనేది రావాలి, కానీ ఆప్షన్ మాత్రం లేదు. కాబట్టి మనం వేరే విధంగా చేయాలి. అప్పుడు ఈ 11ను 1+1గా రాసుకొని =2 అనేది వస్తుంది. ఈ 2ను అప్పుడు 11తో మల్టిప్లై చేస్తే 22 అనేది వస్తుంది. అవునా? ఇప్పుడు 17ను 1+7గా రాసుకొని =8 అనేది వస్తుంది మనకు. అప్పుడు ఈ 8ను 17తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు ఎంత వస్తుందంటే 136 అనేది వస్తుంది. అంటే ఆప్షన్ సి. అయితే ఇక్కడ ఇప్పుడు మీకు ఏంటంటే ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఈ ఏ యొక్క స్థానం ఎంత, బి యొక్క స్థానం ఎంత, సి యొక్క స్థానం ఎంత, డి యొక్క స్థానం ఎంత, 1, 2, 3, 4 అవి రావాలి. అంటే ఎఫ్ యొక్క స్థానం ఎంత, 6. అలాగే ఇక్కడ ఎల్ యొక్క స్థానం ఎంత, 12. ఇది మనకు రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే ఎఫ్ తర్వాత 216 ఇచ్చిండు. అయితే ఎల్ తర్వాత ఏమొస్తుందని అర్థము. అయితే ఇక్కడ ఎఫ్ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎంత, 6. అయితే ఈ 6 యొక్క క్యూబ్ ఇది. ఈ 260 అనేది 6 యొక్క క్యూబ్ 216. అవునా? అలాగే ఎల్ స్థానం ఎంత అంటే ఈ ఎల్ యొక్క స్థానము 12 ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. అది ఈ 12 యొక్క క్యూబ్ ఎంత అంటే 178. మీరు ఒకసారి చూడండి, ఈ 12 × 12 × 12 3 సార్లు, అప్పుడు ఆప్షన్ అనేది ఏ అవుతుంది. ఇక్కడ 278 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 11కు 2తో సంబంధం ఉంది, ఈ 13 దేనితో సంబంధం ఉంది అని అర్థము. అయితే ఇక్కడ 1+2గా చేస్తే 2 వచ్చింది. అవునా? ఇక్కడ 1+3 చేస్తే 4 అనేది రావాలి, కాబట్టి ఆన్సర్లో లేదు. అయితే ఏం చేయాలంటే
చూద్దాము. ఈ 11 స్క్వేర్ ఎంత అంటే 121. అయితే ఈ 121 ఏం చేసిందంటే 1 ఇంటూ 2 ఇంటూ 1గా రాసుకొని అప్పుడు 2 అనేది వచ్చింది. అయితే ఈ 2 అనేది వచ్చింది, అవునా? అయితే ఇప్పుడు 113 స్క్వేర్ 13 స్క్వేర్ ఎంత అంటే 169. అప్పుడు ఈ 1 ఇంటూ 6 ఇంటూ 9గా చేస్తే అప్పుడు ఎంత అంటే 9 6 54, అవునా? ఆప్షన్ ఉందా అంటే 54 ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9 8తో సంబంధం ఉంది, 16 దేనితో సంబంధం ఉంది అడిగిండు. ఇక్కడ 9 అంటే 3 స్క్వేర్, అవునా? 3 స్క్వేర్ అంటే 9. అంటే ఈ 8 ఎట్లా వచ్చిందంటే 2 యొక్క క్యూబ్ అప్పుడు 8 వస్తుంది, అవునా? చూద్దాము. ఇక్కడ 3 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్ చేసిండు అంటే -1 చేసిండు అని అర్థం, అవునా? అయితే ఇక్కడ 16కి ఎట్లా అంటే 4 స్క్వేర్ రాసుకొని -1 క్యూబ్ చేయాలి. అంటే 1 క్యూబ్ 1 కదా, అవునా? అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 3 క్యూబ్ అనేది వస్తుంది. అంటే ఈ 3 క్యూబ్ ఎంత 27, అవునా? ఆన్సర్ ఆప్షన్లో 27 ఉందా అంటే ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే 2 32తో సంబంధం ఉంది. ఈ 3 దేనితో సంబంధం ఉంది చూద్దాము. ఇప్పుడు ఈ 2 to the power of 5 అంటే 32, అవునా? ఈ 3 to the power of 5 దేనితో సంబంధం ఉంది అంటే 243. మీరు ఒకసారి చూడాలా. ఇప్పుడు ఎట్లా అంటే 2 to the power of 5 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, అవునా? ఇప్పుడు 2 2 జ 4, 4 2 జ 8, 8 2 జ 16, 16 2 జ 32, అవునా? 32 వచ్చిందా? అలాగే ఈ 33 to the power of 5 అనేది చూడండి ఒకసారి. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, అప్పుడు మనకు ఆన్సర్ అనేది 243 అనేది వస్తుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏంటంటే 5 తర్వాత 30 అనేది వచ్చింది. 8 తర్వాత ఏమొస్తుంది చూద్దాము. ఇక్కడ 5 స్క్వేర్ ఎంత 25. ఈ 25ను 5 అనేది యాడ్ చేసిండు అప్పుడు 30 అనేది వచ్చింది, అవునా? ఇక్కడ 8 స్క్వేర్ ఎంత 64. ఈ 64ను మనం కూడా 5 యాడ్ చేద్దాం అప్పుడు 69 అనేది వస్తుంది. అయితే ఆప్షన్ సి కింద మీద అయింది. ఇది ఆప్షన్ అనేది 69 అంటే ఆప్షన్ సి.